హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు మనం డే 2లో ఉన్నామండి. మీరు ఇంతకుముందు చూడకపోతే డే 1 వీడియో కూడా చూడండి. కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్లో డే 1 నుండి డే 30th వరకు ఎంత సంపాదిస్తున్నాం అన్నది మీరు తెలుసుకుంటే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోగలరు అనుకుంటే మీకు ఒక ఐడియా వస్తుందండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. నేను ఎలా చెప్పాను ఏంటన్నది కామెంట్ కూడా చేయండి. కంప్యూటర్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి. ఆల్రెడీ ఇది నేను డే 1లో చెప్పాను కదండి. నైట్ ఒక బ్యాక్ నెక్ ఉంది. ఆ బ్యాక్ నెక్ పెడితే నాకు 500 అన్నది ప్లస్ అవుతుంది. అది ఇదేనండి. శారీ అంత మంచి క్రీమ్ కలర్ అండి. అండ్ కిందని ఇలా ఫ్లవర్స్ వచ్చి బోర్డ్స్ వచ్చాయి. సో మనం డిజైన్ కూడా ఏంటంటే దానికి రిలేట్ అయిన డిజైన్ అన్నది తీసుకొని బ్లౌజ్ మీద బ్యాక్ నెక్ వేసామండి, ఫ్రంట్ నెక్ వేసాము. ఎందుకంటే హ్యాండ్ వచ్చేసరికి వర్క్ అవసరం లేదండి, బోర్డర్ వచ్చింది. సో అందుకని నేను వేయలేదు. అండ్ నెక్స్ట్ ఇది స్టార్ట్ చేసానండి. ఈ డే 2లో ఈ శారీ అన్నది మార్నింగ్ పెట్టాను, మార్నింగ్ ఫ్రేమ్కి పెట్టాను. ఈ శారీ చూస్తున్నారు కదా, పీచ్ కలర్ వచ్చింది. లాస్ట్లో ఏంటంటే కొంచెం డిజైన్ మొత్తం ఆల్ ఓవర్గా పెయింటింగ్ లాగా ఉందండి. మంచి ఉప్పాడ పట్టు శారీ ఇది. అండ్ గ్రీన్ అండ్ కాపర్ కలర్ వచ్చింది. ఈ కలర్స్ యూజ్ చేసి నేను డిజైన్ అన్నది వేశాను. అండ్ శారీలో మనకి ఇంకేం కలర్స్ డిజైన్ అన్నది లేదు కాబట్టి మంచిగా ఒక ఇమేజ్, ఒక ప్యారెట్ కానీ ఏవైనా వేస్తే మంచి లుక్ అన్నది వస్తుంది అనిపించింది. ఓకే, కస్టమర్కి చెప్తే ఓకే అన్నారు. ఈ డిజైన్ అయితే మనకి స్టిచ్ కౌంట్ వచ్చేసరికి 1,50,000 పడుతుందండి. నేనైతే గంటకి 200 వేసుకున్నాను. ఈ డిజైన్ కాస్త నాకు అటు ఇటుగా కొంచెం ఇబ్బంది అవుతుందండి. సో అందుకని నేను గంటకి 200 చొప్పున వేసుకున్నాను కాబట్టి నాకు 1,500 అన్నది అమౌంట్ అన్నది వస్తుంది. ఈ డిజైన్ కంప్లీట్ అయ్యేసరికి ఇది మార్నింగ్ నేను పెట్టానండి, నైట్కి అయ్యింది. అంటే మధ్యలో కొన్ని వర్క్స్ వల్ల మిషన్ అన్నది ఆపేసాను. అయినా సరే నాకు నైట్కి ఈ వర్క్ అన్నది కంప్లీట్ అయ్యిందండి. ఓన్లీ హ్యాండ్స్ ఒకటే పెట్టేస్తే సరిపోదు కదా, హ్యాండ్స్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అన్నీ కంప్లీట్ అవ్వాలండి. ఏదైనా మళ్ళీ దారం చిక్కుకుపోయినా, ఏదైనా క్లాత్ ఉండిపోయినా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అవన్నీ మనం చెక్ చేసుకొని నీట్గా ఉందా లేదా, ఫినిషింగ్ బాగా ఉంటేనే కస్టమర్ అన్నది రిపీట్ అవుతారండి. సో జాగ్రత్తగా ఫ్రేమ్ అన్నది పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు మనం మార్కింగ్ అన్నది క్లియర్గా మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఇచ్చారో దాని ప్రకారం వేసుకుంటేనే వస్తుందండి. ఇలాగ మీకు రోజు వర్క్ ఉంది మీరు చేసేసుకుంటారు అనుకోకండి. ఇలా వర్క్ రావడానికి మాత్రం చాలా కష్టపడాలి. మెయిన్ మనం ఏంటన్నది తెలియాలి బయట వాళ్ళకి. అలా ఒకరి నుంచి ఒకరికి తెలుస్తుంది. సో మనకి డైలీ వర్క్ అన్నది ఉంటుందండి. మీరు దీనివల్ల ఏంటంటే మీరు మంచి మోటివేషన్ ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, బ్యాక్ నెక్ కంప్లీట్ అయ్యేసరికి నైట్ అయిపోయింది. నైట్ వచ్చేసరికి 11 అయిపోయిందండి. నేను బ్యాక్, ఫ్రంట్ నెక్ కంప్లీట్ అయ్యేసరికి నెక్స్ట్ బ్లౌజ్ అన్నది రెడీగా ఉంది కానీ నెక్స్ట్ బ్లౌజ్ పెట్టలేకపోయాను. ఈరోజు 2 బ్లౌజెస్ ప్లాన్ చేసుకున్నాను కానీ 1 బ్లౌజ్తోనే అయిపోయిందండి. మధ్యలో షాపింగ్కి వెళ్ళడం వల్ల నైట్ ఇంక నేను పెట్టడం అవ్వలేదు. ఫ్రంట్ నెక్ అన్నది ఇలా వస్తుంది. సేమ్ బ్యాక్ ఎలా వస్తుందో ఫ్రంట్ నెక్ కూడా అలానే వస్తుందండి. మీరు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా తీసుకోవచ్చండి మీ చుట్టుపక్కల లేకపోతే. అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.